వెల్కమ్ టు కలగూరగంప. ఇవాళ స్పెషల్ ప్లేస్ చూపిస్తా. అందరికీ చాలా అవసరమైన ప్లేస్ అది. అందరము చిలుకూరు వైపు వస్తూ ఉంటారు, బట్ బాగా ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తామంటే నీట్గా క్లీన్గా ఉండే ఫుడ్ దొరకదు. బట్ అలాంటి స్పాట్ రీసెంట్గా స్టార్ట్ అయింది. చాలా నచ్చింది మనసుకు, అందుకే మీకు కూడా చూపిస్తే మీకు కూడా ఉపయోగపడుతుందని చూపిస్తాను అనమాట. ఇది సంగతి, ఓకేనా? చిలుకూరు సర్కిల్ దగ్గర మనం అట్లా స్ట్రేట్కి వెళ్ళిపోతే చిలుకూరుకి వెళ్తాం. జస్ట్ లిటిల్ బిట్ లెఫ్ట్ టర్న్ తీసుకుంటే చెవెళ్ళ రోడ్లో మన గురుకుల్ స్కూల్ చాలామందికి తెలిసే ఉంటుంది. అక్కడ లోటస్ టెంపుల్ ఉంటుంది కదా, ఆ టెంపుల్ బ్యాక్ సైడ్ మొత్తం కూడా ఫుడ్కి సంబంధించిన జోన్ స్టార్ట్ అయింది. సరే, వేరే స్నాక్స్ అవన్నీ పక్కకు పెడితే ఎర్లీ మార్నింగ్ మనం చిలుకూరుకి వెళ్తాము, రౌండ్స్ తిరుగుతాము, మొక్కుతాము. బట్ రిటర్న్లో ఎంటీ స్టమక్లో వెళ్తూ ఉంటారు జనరల్గా చాలామంది. రిటర్న్లో ఫుడ్ అంత ప్రాపర్గా దొరకదు. దాని తర్వాత వాష్రూమ్స్ ప్రాబ్లం కూడా, ఇవన్నీ కూడా ఇక్కడ లేకుండా ప్యూర్ వెజిటేరియన్, ఓకేనా? బ్రేక్ఫాస్ట్ అయితే ఆర్డర్ ఇచ్చినాం, వెళ్ళి చూసేద్దాం. రైట్, ఏమేమి ఉన్నాయి? క్యా భాయ్? ఇడ్లీ, పూరి, దోశ. पूरा इडली, पूरी, डोसा, वड़ा, मैसूर बज्जी, टी, कॉफ़ी सब सुबह 7 बजे से मिलेगा, मगर 12 बजे के बाद चाइनीज इंक्लूड होता है इसमें. ओके, ये पराठा वगैरह सुबह से मिलेगा, 7 बजे मिलेगा पराठा. नॉर्थ वालों को साउथ इंडियन टिफ़िन्स और नॉर्थ इंडियन टिफ़िन्स पूरा सुबह 7 बजे से मिलेगा. मील्स के जैसे चावल के जैसे, मतलब सैटरडे संडे को मील्स और दम बिरयानी. अच्छा, सैटरडे संडे फुल मील्स एंड बिरयानी वगैरह पूरा मिलेगा. सुपर. 2 इडली, 2 क्या क्या दे रहे हैं? 2 पूरी, 2 पूरी, 2 इडली, 2 मसाला डोसा, पूरा मिला के कितना? 294. इडली 39 रुपीज़, सांबार इडली 49 रुपीज़, पूरी 59, पराठा 69, चपाती सब्जी 59, बटर पनीर मसाला 129. ఈ సెగ్మెంట్ అంతా మధ్యాహ్నం దొరుకుతుంది. మార్నింగ్ అవర్స్ ఇది. టీ, కాఫీ, సూప్, లెమన్ టీ, ఎవ్రీథింగ్ ఈజ్ దేర్. అండ్ వన్ మోర్ థింగ్, బ్యూటిఫుల్గా ఉంది అండ్ క్లీన్గా ఉంటుంది. వెజిటేరియన్ ఓన్లీ కాబట్టి ఇంకా ప్రిఫర్ చేయొచ్చు. వేడివేడిగా ఉంటుంది. ఇది ఇక్కడ పిక్ చేసుకొని ఇక్కడికి వెళ్ళి కూర్చోవచ్చు. ఆ వెనక వాష్రూమ్స్ అవన్నీ కూడా ఉన్నాయి. వెరీ కంఫర్టబుల్, ఎంత క్లీన్గా అనిపిస్తుంది. సో మంచిగా చిలుకూరు తర్వాత శివుడి దర్శనం కూడా చేసుకొని రావచ్చు అనమాట. అండ్ ఈవినింగ్ మాత్రం లైటింగ్ తర్వాత బ్యూటిఫుల్ లొకేషన్, బ్యూటిఫుల్ సీనరీ అండ్ చాలా చాలా అందంగా ఉంటుంది. కుదిరితే ఈవినింగ్ వ్యూ కూడా ఒకసారి యాడ్ చేసి మీకు పోస్ట్ చేస్తా. అవునండి, ఉంటుంది. ఇక్కడ స్టోర్ ఉంది కదా. థ్యాంక్ యూ. ఏం పేరు మీ పేరు? గాయత్రి. సూపర్, చెప్పు. నించున్నా వెళ్ళాలా? మసాలా దోశ ఇక్కడ తీసుకొని ఇక్కడ జనరల్గా బయటికి బ్రేక్ఫాస్ట్కి వస్తే బ్రేక్ఫాస్ట్ అయిపోతుంది, కొంచెం హెవీగా అయిపోతుంది కాబట్టి మళ్ళీ ఈవినింగ్ 4 to 5 మధ్యలో తింటే లంచ్ కథం అనమాట. అట్లా అవుతుంది మాది. అందుకే బ్రేక్ఫాస్ట్ కుమ్మేసి తింటుంటాం. ఇంట్లో కాదు, బయటకు వస్తే.
అన్నీ ఎట్లుంటాయో చూద్దామని ఆల్రెడీ 3 టిఫిన్లు ఇచ్చినాం అవి, ఇంతకుమించి నేను చూపించలేను మీకు. ఇదన్నమాట విషయం. బ్రేక్ఫాస్ట్ తిన్నాము, టేస్ట్ మామూలుగా ఉంది. యాక్చువల్లీ ఏంటంటే స్పోర్ట్స్ డే జరుగుతుందంట 4 డేస్గా, అందుకే కొంచెం డిస్టర్బ్ ఉంది కిచెన్ అంతా. అదర్వైజ్ బాగుంటుందని చెప్తున్నారు. సో మీరు వస్తే మీ ఫీడ్బ్యాక్ పర్ఫెక్ట్గా దీని కింద పెట్టండి, ఓకేనా? ఇదన్నమాట విషయము. ఈవినింగ్ అయితే అదిరిపోతుంది ఈ ఏరియా. థ్యాంక్ యూ సో మచ్. ఈ వీడియో నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి ఫార్వర్డ్ చేయండి. థ్యాంక్ యూ.